ఎంపీ ఈటెల రాజేందర్ ఏ పార్టీలున్నా మనసు మాత్రం నిండుగా కారు గుర్తు మీదనే ఉన్నట్టున్నది. గులాబీ రంగు మీదకే మనసు గుంజుతున్నట్టున్నది. ఎట్లా పిల్ల నువ్వెట్లా చెప్తున్నావు? నువ్వేమన్నా ఈటెల రాజేందర్ నువ్వు ఎక్సైజ్ చేసినావా లేకుంటే స్కాన్ చేసినావా? ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటారు కదా మీరు. కాబట్టి నేను మాట్లాడా, ఈటెల సారే మాట్లాడతాడు, ఆయనతో మీకే తెలుస్తుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ. ఇన్నరా పింక్ బుక్ రాస్తాడట ఈటల రాజేందరు. రాజేందర్ సార్కు తెలియకుండానే గుండెలల్లో గులాబీ పార్టీ మీద ఉన్న ప్రేమ బయటపడ్డది. మరి ఏం చేస్తాడు పాపం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీలా ఏం తక్కువ 20 ఏండ్లు ఉన్నోడాయే. రాష్ట్రం సాధించి గులాబీ పార్టీ సర్కార్లో ఏకంగా మంత్రి పదవి అనుభవించినోడాయే. సొంత తమ్ముని తీరుగా కేసీఆర్ చూసుకున్నోడాయే. ఇవాళ పార్టీ మారి పక్కకు పోయినంత మాత్రాన కడుపులున్న ప్రేమ తగ్గుతుందా? ఆ కృతజ్ఞత లేకుండా పోతుందా? బయటికి ఎన్ని మాట్లాడినా అప్పుడప్పుడు మనసులున్న మాటలు మాత్రం మనిషికి తెలియకుండానే బయటపడతాయి. ఆగో అట్లనే పింక్ బుక్ అని ఈటల రాజేందర్ నోటికి వచ్చింది. అంతేకాదు, ఈటల రాజేందర్ గులాబీ పార్టీ మారనైతే మారిండు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గులాబీ పార్టీ మీద విమర్శలు చేయలే. ఇష్టం ఉన్నట్టు ఈ రోజులలో రాజకీయ లీడర్లు మాట్లాడినట్టు మాట్లాడలే. అంటే రాజేందర్ సార్కు గులాబీ పార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడుండ్రిగా. పింక్ బుక్ అన్న తర్వాత నాలుక వెనుక గుంజుకొని కాషాయం బుక్ అని మళ్ళా చెప్పిండు. చూసిండ్రా, నవ్వుకుంటేనే కాషాయం బుక్ రాస్తామని 2 సార్లు చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈటల రాజేందర్ సార్ మనసులో గులాబీ పార్టీ మీద ప్రేమ తెలంగాణ జనానికి తెలుసు అని అంటున్నారు సార్ గురించి తెలిసిన పబ్లిక్.